గైస్, దిస్ ఇస్ సునీల్ సక్సేనా. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు డే 2లో ఉన్నాను. హైదరాబాద్ టు నల్లమల్ల ఫారెస్ట్, ఈగల్పెంట, శ్రీశైలంలో. సో ఈ డే 2లో మనము ఇక్కడ ఏం ప్లాన్ ఏం లేదు, జస్ట్ బ్యాక్ టు హైదరాబాదే. సో ఈ జర్నీ ఎట్లా ఉంటుందో చూద్దాం. సో లెట్స్ గో. ఇవి మా నైట్ మేము స్టే చేసిన రూమ్స్ ఇవి. అండ్ మా వాళ్ళంతా బైక్స్, ఎవరి బైక్స్ వాళ్ళు వాళ్ళ రూమ్స్ దగ్గర పెట్టేసుకున్నారు. సో బ్రేక్ఫాస్ట్ చేయడానికి కోసం అని చెప్పి శ్రీశైలం ప్రాజెక్ట్కి వచ్చాము. సో శ్రీశైలం ప్రాజెక్ట్లో ఇక్కడ అప్పం ఫేమస్ అంటే వచ్చామన్నమాట. సో ఇప్పుడే నాతో పాటు ఫ్రెండ్స్ కూడా వచ్చారు. సో ఆల్రెడీ ఆర్డర్ చేసాము. ఇటు సైడు యాక్చువల్గా ఈగల్పెంట అండ్ మధ్యలో బ్రిడ్జ్, అండ్ ఇటు సైడు శ్రీశైలం అండ్ సుండిపేట. సో మేము ఆల్రెడీ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి రిటర్న్లో ఉన్నాము. ఇక్కడ సో లొకేషన్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది. ఈ ప్లేస్లో కొన్ని పిక్స్ దిగాము. సో మళ్ళీ బ్యాక్ టు ఈగల్పెంట. మా వాళ్ళంతా లగేజ్ ప్యాక్ చేసుకొని వెయిట్ చేస్తుండొచ్చు. ఆదిత్య, వాళ్ళ వైఫ్, నేను ముగ్గురం మాత్రమే వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చాము. ఎందుకంటే అక్కడ ఏదైతే ఇంతకుముందు చూపించానో బ్రేక్ఫాస్ట్ అప్పం, కేరళ స్టైల్ అప్పం ఫేమస్ అంటే, సో వెళ్ళి తినేసి వచ్చామన్నమాట. ఏంటి మా వాళ్ళు బైక్స్ ఏం కనిపించట్లేదు. అరే వంశీ ఒక్కడున్నట్లు ఉన్నాయా? ఓకే. రిసార్ట్స్ నుంచి స్టార్ట్ అయిపోయాం మేము. ఫస్ట్ స్టాప్ బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పి ఆగాము ఇక్కడ. రిటర్న్ జర్నీ స్టార్ట్ అయిపోయింది. 9:30 అవుతుంది టైము. నేను మార్నింగ్ శ్రీశైలం ప్రాజెక్ట్ సైడ్ వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి రావటము, తర్వాత మిగతా వాళ్ళందరూ మార్నింగ్ ఫోటో సెషను ఇవన్నీ చేసుకొని కంప్లీట్ చేసి వాళ్ళందరూ కూడా మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అయ్యేసరికి లేట్ అయిపోయింది. 9:30 టైం ఇప్పుడు. సో ఇప్పుడు రిటర్న్లో మాత్రము కంటిన్యూస్గా హైదరాబాద్కి వెళ్ళిపోవాలని చెప్పి ప్లాను. కాకపోతే మధ్యలో ఒక్కసారి ఫారెస్ట్లో ఎక్కడన్నా అయితే బాగుంటుందని చెప్పి అనుకుంటున్నాను నేను. చూద్దాం ఎట్లా ఉంటుందో ఈ జర్నీ. ఇక్కడ ఒక పులి ఉంది, పక్కన జంగల్ సఫారీ ఉంది. పులి బొమ్మ, పులి అంటే ఎందుకో ఒక్కసారి జంగల్ లోపలికి వెళ్ళి రావాలని ఉంది. కానీ రూల్స్ ప్రకారం గ్రూప్ తోటి వస్తే గ్రూప్ తోటే వెళ్ళాలి. మంచి మంచి చెట్లు ఉన్నాయి, భలే ఉన్నాయి. ఫొటోస్ తీస్తే చాలా బాగా వస్తాయి. సూపర్ లొకేషన్. కానీ చాలా స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి. ఇక్కడంతా కాలిపోయినట్లుంది.
సండే కాబట్టి ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉన్నట్లుంది. కంటిన్యూస్గా టర్నింగ్స్ వస్తున్నాయి. ఇక్కడ ఒక చెక్ పోస్ట్ వచ్చింది. ఏంటి ఇక్కడ కూడా ఒక హరిత రిసార్ట్స్ హోటల్. ఆల్మోస్ట్ ఫారెస్ట్ అయిపోయినట్లు అనిపిస్తుంది. అయిపోయింది, వచ్చాము. పొలాలు కూడా కనిపిస్తుంది. జై మహేష్మతి చెప్పినానా? జై మహేష్మతి చెప్పానా? మరి ముందుకొచ్చావు. బ్యాక్ టు మన్ననూర్ చెక్ పోస్ట్. సో మన్ననూర్ చెక్ పోస్ట్ దాటితే మెయిన్ ఫారెస్ట్ అంతా దాటినట్లే. అండ్ ఇక్కడ నుంచి ఫారెస్ట్ ఉంది, ఇంకా కొంచెం దూరం ఉంటుంది కానీ పెద్దగా ఉండదు. అచ్చంపేట రాకముందు కొద్దిగా కొండలు అవి ఉంటాయి. కొండ దిగుతున్నాం ఇప్పుడు. ఆల్మోస్ట్ శ్రీశైలం కొండ ఫారెస్ట్ అంతా కంప్లీట్ అయిపోయినట్లే. అక్కడ కనిపించేది అచ్చంపేట. సో ఒక్కసారి కిందకి వెళ్ళామంటే ఇంకా కంప్లీట్గా క్లోజ్ అయిపోతుంది ఫారెస్ట్. వావ్, మస్తుంది వ్యూ ఇక్కడ. ఈ టర్నింగ్ తిరిగితే కంప్లీట్ అయిపోయినట్లే. బాయ్ బాయ్ శ్రీశైలం కొండలు. అమ్మయ్య, నిలబడి రైడ్ చేస్తే ఎంత హాయిగా ఉందో. మళ్ళీ రిటర్న్లో డిండి లేక్ దగ్గరికి వచ్చాము. సో ఆల్రెడీ డిండి లేక్ ప్రీవియస్ బ్లాగ్లో చూపించాను. ఒకవేళ మీరు దీనికంటే ముందు వ్లాగ్ చూడకపోతే, అంటే వైల్ గోయింగ్ టు శ్రీశైలం, ఆ వ్లాగ్ చూస్తే దాంట్లో నేను పైకి ఎక్కి కొన్ని షార్ట్స్ తీశాను, చిన్న చిన్న క్లిప్స్. అవి కూడా చూడొచ్చు. డిండి లేక్ ఓవర్ఫ్లో అయితే ఇటు నుంచి వాటర్ వచ్చేస్తాయి, ఇటు వెళ్ళిపోతాయి. సో లేక్ మొత్తం అప్ సైడ్ ఉంటుంది, దీని బ్యాక్ సైడ్ ఉంటుంది. నిన్న నేను శ్రీశైలంకి వెళ్ళేటప్పుడు ఆ పైనుంచి ఫొటోస్ దిగాను, వీడియోస్ కూడా తీసుకున్నాను. ఇక్కడ అంతా లైన్గా ఫిషెస్ పెట్టి అమ్ముతున్నారు. కోనేటిపురం టోల్ ప్లాజా. మనం వచ్చేటప్పుడు గమనించలేదే, ఇక్కడ బ్రిడ్జ్ ఉంది. 2 రూట్స్, పైకి ఒక రూట్ కిందకి. మస్తు ఉంది.
కొత్త రోడ్డు నీట్గా కనిపిస్తుంది. ఏ వచ్చామా అసలు అనిపిస్తుంది ఇంత ఈ రోడ్ చూస్తుంటే. వచ్చామేమో, ఎక్కడో ఏదో తేడా కొడుతుంది. రాంగ్ రూట్లోకి వెళ్ళి మళ్ళీ వేరే రూట్లోకి వెళ్తున్నట్లు అనిపిస్తుంది నాకు అక్కడే కొద్దిగా డౌట్ వచ్చింది వేరే రూట్కి వెళ్తున్నామేమో అని. కానీ బ్రో కరెక్టేనా? రూట్ మిస్ అయ్యామా? ఓకే ఓకే. రౌండ్ వచ్చేసి మొత్తం తిరిగి వేరే రూట్లోకి వెళ్ళిపోయాం. మళ్ళీ ఇప్పుడు ఏంటి కడతలని చూపిస్తుంది. ఓకే, మళ్ళీ ఇక్కడ ఇంకొక బోర్డు ఉంది, హైదరాబాద్ 77 కిలోమీటర్స్. వచ్చా యాక్చువల్గా ఆ రూట్లో వచ్చి కలవాలి. కొద్దిగా చుట్టూ తిరిగి వేరే రూట్లో నుంచి వచ్చాం. ఫైన్. హవెవర్ 11 అయింది టైము. టోటల్గా 417 కిలోమీటర్స్ ఇప్పుడు దాకా మనం రైడ్ చేసింది. బ్యాక్ టు నార్మల్ రూట్ అనుకుంటా. అమన్గల్కి ఒక 14 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాము. ఈ ఏరియాలో ఎంత గాలి వస్తుందో అసలు బాడీ అంతా ఇట్లా ఊగిపోతుంది. హెల్మెట్ అంతా ఇట్లా జరుగుతున్నట్లు అట్లా అనిపిస్తుంది. కానీ ఇంత హెవీ విండ్లో కూడా, ఇంత గాలిలో కూడా బైక్ మాత్రం అసలు ఇంత కూడా షేక్ లేదు. బైక్ యాజ్ ఇట్ ఈజ్గా ఉంది. ఈ గాలికి నా వెయిటే సరిపోక కొద్దిగా ఇట్లా షేక్ అనిపిస్తుంది, కానీ బైక్ మాత్రం పర్ఫెక్ట్ ఉంది. లెఫ్ట్ సైడ్లో వచ్చింది మైసిగండి టెంపుల్. ఇది మైసిగండి టెంపుల్, దాని జాతరకి సంబంధించిన బాబా ఎంతమంది ఉన్నారు. సండే అని పబ్లిక్ ఎక్కువ ఉన్నట్లు. మా గ్రూప్ అంతా ఎటు పోయిందో ఏమో, మేము కన్ఫ్యూజ్ అయిపోయి వేరే రూట్లోకి వెళ్ళి మళ్ళీ స్ట్రైట్ రూట్కి వచ్చేసరికి ఎవరు లేరు. నా వెనకాల దాదాపుగా 1 2 3 4 మేము 4 మెంబర్స్ ఉన్నామంటే 12 బైక్స్ మిస్సింగ్. ఆ 12 బైక్స్ తప్పిపోయినాయో లేకపోతే మేము తప్పించుకొని వచ్చి వేరే రూట్లోకి వెళ్ళి వచ్చామో తెలియదు. మొత్తానికైతే 16 బైక్స్లో ఇప్పుడు 4 బైక్సే ఉన్నాయి. ఇవి ఒకటైతే How was the ride? It was good. There's a reason take a stop, no? So Yeah. This was non-stop ride. Vijay bro, any kilometers non-stop? 190. 190 non-stop. 190. 190 non-stop. how much to read on tomorrow? 200 kilometers. 200 non-stop. అది ఇంకా బాగుంటుంది హైవే. నేను చాలాసార్లు అన్లిమిటెడ్ టైమ్స్ నేను బెంగళూరు హైవేలో వెళ్ళాను. సూపర్. 190 కిలోమీటర్స్ నాన్ స్టాప్ వచ్చాము. 190 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ స్టాప్ తీసుకున్నాం ఇక్కడ షుగర్ కెన్ జ్యూస్ కోసం. సో 1 2 3 4 బైక్స్ మాత్రమే ఉన్నాయి. మిగతా బైక్స్ అన్నీ సంహౌ
లేట్ అయిపోయారు, ఎవరు రావట్లేదు. ఇంకా ఇక్కడ నుంచి మేమే వెళ్ళిపోదామని అనుకుంటున్నాం. బాయ్ ఆదిత్య. ఎయిర్పోర్ట్ నుంచి లెఫ్ట్ తీసుకొస్తాను. ఓకే. ఎయిర్పోర్ట్ నుంచి లెఫ్ట్. ఎయిర్పోర్ట్ నుంచి లెఫ్ట్. ఓకే. మీరు నేను సైడ్. ఓ ఎయిర్పోర్ట్ అంటే నెక్స్ట్ వస్తుంది కదా. నువ్వు ఎక్కడ? నేను కూకట్పల్లి. ఓకే. మీరు ఎక్కడ? ఎక్కడ? నేరేడ్మెట్. నేరేడ్మెట్. ఎక్కడ దాకా వెళ్తాం కలిసి మనం? నేను ఆర్సీ రోడ్ తీసుకుని అడ్రస్. అచ్చా, ఆర్సీ రోడ్. ఓకే, చలో బాయ్ బాయ్. మాతో పాటు ఆల్మోస్ట్ పోటీగా వచ్చాడు. SXL సూపర్. 40, 50, 100 ఏ స్పీడ్లో వచ్చినా ఆ స్పీడ్లో మాతో పాటే మెయింటైన్ చేశాడు. స్లో అయితే స్లో అయ్యాడు, స్పీడ్ వెళ్తే స్పీడ్ వచ్చాడు. అండ్ ఒక యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేశాడు. पूरा गिर रहा, गलत है वो. 1:15 అయింది టైము. కాలనీకి వచ్చేసాను మొత్తానికి. సో 9:30కి బయలుదేరితే 1:15కి ఇంటికి వచ్చాను. సో ఈ వ్లాగ్ ఇక్కడికి క్లోజ్ చేసేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.